హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్. అయితే ఆ టాపిక్ ఏంటో చెప్పే ముందు ఇది ఎవరికి యూజ్ అవుతుందో చెప్తాను. ఇది న్యూ మామ్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ప్రెగ్నెంట్ లేడీస్ బ్యాక్ ప్యాకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా 3 ఇయర్స్ లోపు కిడ్స్ ఎవరు ఉంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే డైపర్ ఇంకా ర్యాష్ క్రీమ్. అదేంటి డైపర్ గురించి ఏం తెలుసు? డైపర్ యూజ్ చేయకూడదు. క్లాత్ డైపర్స్ యూజ్ చేయమంటారు అని అనుకుంటారు. అది కాదు. ఇప్పుడున్న టైంలో క్లాత్ డైపర్స్ ఎంత యూజ్ చేసినా, డైపర్ ఫ్రీ టైమ్ ఎంత ఇచ్చినా సరే, డిస్పోజబుల్ డైపర్స్ యూజ్ చేయకుండా అవ్వనే అవ్వదు. మనం బయటికి వెళ్ళేటప్పుడైనా సరే, నైట్ టైమ్ అయినా సరే బేబీకి డైపర్ అనేది యూజ్ చేస్తున్నాం. అయితే అది మనకు హెల్ప్ అవుతుంది. అది ఎంత హెల్ప్ అయినా అది హార్మ్‌ఫుల్ అని తెలుసు. కానీ అది మనం అవాయిడ్ చేయలేనిది. అంటే అవాయిడ్ చేయలేము. కానీ ఏం చేయొచ్చు అంటే కొన్ని టిప్స్ యూజ్ చేసి బేబీకి ర్యాష్ రాకుండా, బేబీకి హార్మ్ అవ్వకుండా మనం చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డైపర్. మనం ఎటువంటి డైపర్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా డైపర్స్ అంటే మనం చూసేదేంటి ఎలాస్టిక్ టైప్ ఉంటాయి. ఎలాస్టిక్ టైప్‌ని ముందు మెయిన్‌గా అవాయిడ్ చేయండి. మాక్సిమం మనకు దొరికేవన్నీ అవే. నాకు తెలిసి హగ్గీస్‌లో, పాంపర్స్‌లో ఇంకా కొన్ని బ్రాండ్స్‌లో మాత్రం టేప్డ్ డైపర్స్ ఉంటాయి. టేప్డ్ డైపర్స్ అంటే ఇలా వస్తుంది. ఇది కంప్లీట్ ఓపెన్‌లో ఉంటుంది. బేబీకి మనం వేసిన తరువాత ఇలాగ మనం టేప్ చేసేయడమే. అంటే ఏంటి దానికి ఇది మొత్తం కవర్ అవుతుంది కదా! ఏదైనా సరే డైపర్ వేయడమే కదా అని అనుకోవచ్చు. ఎలాస్టిక్ ఏంటంటే బేబీ బాడీని అడిచేస్తుంది. అప్పుడు ర్యాష్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల స్వెట్ ఈజీగా వస్తుంది కాబట్టి. ఇదేంటంటే బేబీ కంఫర్ట్ చూసి మనం వేయొచ్చు. ఈ కార్నర్స్‌లో కూడా ఈ ఎలాస్టిక్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. బేబీకి అస్సలు అది టైట్ ఉండదు. బేబీ కంఫర్ట్ బట్టి మనం యూజ్ చేయొచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి బేబీ ర్యాష్ క్రీమ్. అయితే జనరల్‌గా మనం ర్యాష్ వచ్చిన తర్వాత బేబీకి మనం ర్యాష్ క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ నేను చెప్పేదేంటంటే డైపర్ వేయక ముందే ర్యాష్ క్రీమ్ యూజ్ చేయాలి. ర్యాష్ వస్తేనే కాదు, ర్యాష్ రాకముందు కూడా మనం యూజ్ చేయాలి. నేను నా బేబీకి యూజ్ చేసేది టెడ్డీ బార్ వాళ్ళ ర్యాష్ క్రీమ్. అయితే నేను ఇదే యూజ్ చేయమని అనట్లేదు. ఏ ర్యాష్ క్రీమ్ అయినా సరే బేబీకి యూజ్ చేయండి. నా బేబీకి పడింది టెడ్డీ బార్ ర్యాష్ క్రీమ్. అయితే ర్యాష్ క్రీమ్‌లో మనకి జింక్ ఆక్సైడ్ అని, పెట్రోలాటమ్ అని ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఇవేం చేస్తుందంటే ఒకసారి మీరు మీ హ్యాండ్ పైన రాసి చూడండి. అది జారిపోతూ ఉంటుంది. మనం వాటర్ ఏసామనుకోండి ర్యాష్ క్రీమ్ రాసిన తర్వాత జారిపోతూ ఉంటుంది. జారిపోవడం అంటే ఏంటంటే దాని మీద వాటర్ ఉండదు. అంటే బేబీ యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా బేబీ స్కిన్ పైన ఆ యూరిన్ ఉంచదు. దానివల్ల బేబీకి ఇన్ఫెక్షన్ అవ్వడం గాని, ర్యాష్ రావడం గాని ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. నా బేబీకి నేను యూజ్ చేస్తున్నప్పటి నుంచి డైపర్ యూజ్ చేస్తున్నాను. మాక్సిమం నైట్ టైమ్స్ యూజ్ చేస్తాను. యూజ్ చేసినప్పటి నుంచి రెడ్‌నెస్ గాని, ర్యాషెస్ గాని ఎప్పుడూ లేదనమాట. మరిన్ని టిప్స్ ఏమైనా కావాలంటే నా ఛానెల్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.